చాలామంది భారతీయులు అంటే ముఖ్యంగా ఎక్కువ తెలుగు వాళ్ళని కూడా అనుకోవచ్చు. విదేశాల్లో వెళ్ళి ఎక్కువ స్థిరపడుతూ ఉంటారు. సో, ఒకసారి ఇక్కడ పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగి అక్కడ విడిపోతూ ఉంటారు. సో, ఈ నేపథ్యంలో ఇండియాలో పెళ్లి చేసుకొని బయట విదేశాల్లో స్థిరపడినటువంటి నేపథ్యంలో అక్కడ విడాకులు తీసుకుంటే ఆ విడాకులు మన దేశంలో వ్యాలిడ్ అవుతాయా లేదా అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి గుజరాత్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. సో, ఆ జడ్జిమెంట్ కూడా ఏంటనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి బాలకృష్ణ మనం చూస్తాం చాలామంది ఇక్కడ పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ డైవర్స్ ఇండియాలో చెల్లుతాయా ఏంటి ప్రాసెస్? రైట్, ఇది ఈరోజు వచ్చింది కొత్త జడ్జిమెంట్ ఏం కాదు. అంతకుముందు అనేక మార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులు దీన్నే చెప్తూ వచ్చాయి. ఒక్కసారి ఇండియాలో ఇండియన్ లా ప్రకారం, మరీ ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత అంటూ అబ్రాడ్ వెళ్ళినా, అక్కడ డొమైసైల్గా ఉన్నా, అక్కడ సిటిజన్షిప్ పొందినా సరే, వాళ్ళ విడాకులకంటూ ఇండియాలో చెల్లుబాటు ఉండాలి, అధికారిక గుర్తింపు అంటూ ఉండాలి అంటే ఇండియన్ కోర్ట్స్ ద్వారా, అది కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మాత్రమే విడాకులు తీసుకోవాలి. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అమెరికా వెళ్తూ ఉంటారు పెళ్లి తర్వాత. అక్కడ ఏదన్నా వివాదాలు ఏర్పడితే అక్కడ అమెరికన్ కోర్ట్స్ ద్వారా వాళ్ళు విడాకులు తీసుకుంటారు. తీసుకున్నటువంటి ఆ విడాకులకి ఇండియాలో చట్టపరమైన చెల్లుబాటు లేదు, అధికారిక గుర్తింపు ఉండదు. వీళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ తీసుకున్నటువంటి విడాకుల పత్రాన్ని ఇక్కడ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి ఇంకొకసారి ఇక్కడ విడాకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి విడాకులకి ఇక్కడ చెల్లుబాటు లేదు. సో జనరల్గా ఎందుకు ఇలాంటి సందర్భం వస్తుంది అంటే అక్కడ ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చి విడాకులు కాబట్టి? రైట్, ఒక యాక్ట్ ప్రకారం, ఒక చట్టం ప్రకారం పెళ్ళి అంటూ జరిగి ఆ పెళ్ళి రిజిస్టర్ అయితే అదే యాక్ట్లో ఎలా పెళ్లి జరగాలని ఉంటుంది, ఏ గ్రౌండ్స్ మీద, ఏ ప్రాతిపదికన ఏ విధంగా విడిపోవాలి, విడాకులు రావాలని కూడా ఉంటుంది. మరి పెళ్లి యొక్క సాలమ్నైజేషన్ ఏమో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకుని అదే యాక్ట్లో గ్రౌండ్ స్పెసిఫై చేశారు, ప్రొసీజర్ స్పెసిఫై చేశారు. అది కాకుండా వేరే దేశంలో వేరే చట్టం ప్రకారం విడాకులు తీసుకునేటువంటి అవకాశం లేదు. సో మనకి ఉదాహరణకి హిందూ మ్యారేజ్ యాక్టే తీసుకోండి. సాలమ్నైజేషన్కి చట్టంలో అవకాశం ఉంది, అలాగే చట్టంలో సెక్షన్ 13లో అనేక గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవే గ్రౌండ్స్ వేరే కంట్రీలో వాళ్ళకున్నటువంటి చట్టాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. జనరల్గా ఏమంటే అబ్రాడ్లో మ్యూచువల్ కన్సెంట్ ద్వారా తీసుకున్నటువంటి డైవర్స్కి ఈజీగా ఇక్కడ గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అవుట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ కంటెస్టెడ్ డైవర్స్ అంటూ తీసుకుంటే ఒక పార్టీ, దానికి ఇక్కడ గుర్తింపు ఉండదు. ఇక్కడ మళ్ళీ కోర్టులో ఫైల్ చేసి విడాకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే అక్కడ వచ్చినటువంటి విడాకులు ఇక్కడ ఏ కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్? రైట్, ఇక్కడ జ్యూరిస్డిక్షనల్ ఫ్యామిలీ కోర్టులో తప్పనిసరిగా ఫైల్ చేయాలి. మనకి సెక్షన్ 44 CPC అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాను వేరే కంట్రీ రెసిప్రోకల్ నేషన్స్ అనుకోండి, ఉదాహరణకి దుబాయ్ అవ్వచ్చు, సింగపూర్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు. అక్కడ దేశంలోని ఒక కోర్టులో వీళ్ళంటూ విడాకులు తీసుకున్నారు అనుకోండి. ఆ విడాకుల పత్రం కూడా ఆ విడాకులు కూడా మ్యూచువల్ కన్సెంట్ ద్వారా తీసుకున్నారు. 44A CPC ప్రకారం ఇక్కడి ఫ్యామిలీ కోర్టులో వాళ్ళు ఫైల్ చేసి డిక్లరేషన్ కోరుకుంటే త్వరితగతిన వీళ్ళకి విడాకులు మంజూరు చేసి వీళ్ళని సపరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో అంటే కంటెస్టెడ్ డైవర్స్ విషయంలో ఎందుకు అట్లా అంటే అక్కడ డైవర్స్ లభించినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు డిస్ప్యూట్? అది ఎందుకు అంటే అక్కడ కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎవిడెన్సెస్, వాళ్ళ గ్రౌండ్స్ వేరుంటాయి, వాళ్ళ ప్రాసిక్యూషన్ లేదా వాళ్ళ ట్రయల్ ప్రొసీజర్స్ వేరుంటాయి. మనకి ఇక్కడ ఇండియన్ లాలో ఉండేటువంటి గ్రౌండ్స్ అవ్వచ్చు, అలాగే ట్రయల్ ప్రొసీజర్ అవ్వచ్చు, ఇవి వేరుగా ఉంటాయి. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ ప్రక్రియని ఇక్కడ గుర్తించేటువంటి అవకాశం లేదు. సో ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, విడాకులు అక్కడ లభించాయి, ఇక్కడ అసలు విడాకులు అప్లై చేయాలి, తీసుకోలేదు. సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి? ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎప్పుడైతే అధికారిక గుర్తింపు ఉండదో, చట్టంలో దానికి చెల్లుబాటు లేదో, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ప్రాపర్టీ ఇష్యూస్ అవ్వచ్చు. ఇండియన్ లీగల్ సిస్టమ్ ప్రకారం ఏ విధమైనటువంటి చిక్కుల్లో అయినా సరే వీళ్ళు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ విడాకులు తీసుకున్నారు, ఇక్కడ వాళ్ళని కోర్టులో తీసుకోలేదు, పాస్పోర్ట్ ఇష్యూస్ వస్తాయి. అంటే పాస్పోర్ట్లో నేమ్ మార్పించుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అలాగే ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి. ప్రాపర్టీకి ఏంటి, ఖచ్చితంగా హస్బెండ్ యొక్క ప్రాపర్టీలో వైఫ్ కూడా షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇన్ కేస్ ఆఫ్ హిజ్ ఇంటెస్టేటెడ్ డెత్. ఇలాంటి అనేక చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి లేకుండా ఖచ్చితంగా ఇండియన్ కోర్ట్స్లో కూడా వాళ్ళు డివర్స్ ఫైల్ చేయాలి, డివర్స్ తీసుకోవాలి. ఇక చాలా సందర్భాలు మనం చూస్తుంటాం క్రుయాలిటీకి సంబంధించి బయట ఒకవేళ భార్య పైన హింసకు పాల్పడితే, సో వాళ్ళ పెళ్ళి ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా క్రుయాలిటీకి సంబంధించిన 498 ఇలాంటి కేసులు కూడా పెట్టేటువంటి అవకాశం. రైట్, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న విడాకుల అంశం వచ్చేసి సివిల్, మీరు ఇప్పుడు లేవనెత్తినటువంటి అంశం వచ్చేసి క్రిమినల్ మ్యాటర్.
చాలా సందర్భాలు ఏమవుతుందంటే పెళ్ళి ఇక్కడ చేసుకుంటారు, వెంటనే వారం 10 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కాపురం మొత్తం అమెరికాలో జరుగుతుంది. అక్కడ భర్త భార్యని హింసకు గురి చేసి ఉన్నట్లయితే అనే అభియోగం ఉన్నట్లయితే భార్య వెనక్కి వచ్చి ఇక్కడ 498 రిజిస్టర్ చేస్తుంటుంది. సెక్షన్ 188 ఆఫ్ సిఆర్పిసి అని చెప్పేసి ఒకటి ఉంది. దాని ప్రకారం ఎలెజ్డ్ అఫెన్స్ లేదా ఎలెజ్డ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అఫెన్స్ పూర్తిగా దేశం బయట అంటూ జరుగున్నట్లయితే ఇక్కడ కానీ ఎఫ్ఐఆర్ చేయాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా, ట్రయల్ జరగాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎంక్వైరీ, ట్రయల్ ఇవేమీ కూడా జరగటానికి లేదు. సో ఎప్పుడైతే ఇండియాలో పెళ్లి చేసుకుంటారో వెంటనే అబ్రాడ్ వెళ్తారో, ఎలెజ్డ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రూయల్టీ మొత్తం కూడా అవుట్ సైడ్ ఇండియన్ టెరిటరీ జరుగుతాయో అలాంటి అంశాల నిమిత్తం ఇండియాలో ఎఫ్ఐఆర్ చేయించేసి కోర్టులో ట్రయల్ జరగాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం ఉండాలి, లేదంటే దానికి చెల్లుబాటు లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి విషయంలో కానివ్వండి, లేదంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయ్యి దానికి సంబంధించిన విచారణ జరుగుతుంటే సో బయట ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడికి ఇండియాలో వచ్చి అటెండ్ కావాలా, కోర్టుకి ఎట్లా ఉంటుంది? రైట్. మనకి ఇప్పుడు కొత్త చట్టం భారతీయ నాగరిక సురక్షా సంహిత అని చెప్పేసి అందులో సెక్షన్ 530 ఉంది. సెక్షన్ 530 వల్ల ఏమంటే ఇప్పుడు ఎవ్వరూ కూడా ఫిజికల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎంక్వైరీ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, ట్రయల్ అవ్వచ్చు. అంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు, ట్రయల్ వచ్చేసి కోర్టు వారు చేస్తూ ఉంటారు. ఏ స్టేజ్లో అయినా ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే వాళ్ళు వర్చువల్గా అందుబాటులో ఉండి సహకరించేటువంటి అవకాశం ఉంది. సో ఫిజికల్గా అబ్రాడ్ నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరమే లేదు ఇప్పుడు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇండియాలో పెళ్లి జరిగితే కంపల్సరీగా ఇండియాలోనే విడాకులు తీసుకోవాలి. బయట దేశాల్లో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఆ విడాకులకు ఇండియాలో చెల్లుబాటు ఉండదు. ఒకవేళ ఆ విడాకులు చెల్లుబాటు చేయించుకోవాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత కోర్టులో వాటిని వ్యాలిడేట్ చేయించుకోవాలని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ ఆ బయట విడాకులు తీసుకొని ఇక్కడ విడాకులు తీసుకోకుంటే ఫ్యూచర్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆస్తులకు సంబంధించి కానివ్వండి, పాస్పోర్ట్ ఇష్యూస్ కానివ్వండి, సో ఇలాంటి సమస్యలన్నిటి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియాలో కూడా విడాకులు తీసుకోవాలని కూడా ఆయన అయితే స్పష్టంగా చెప్తారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.